కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా నాకు సడన్గా అనిపిస్తుంది సార్. ఇప్పుడు స్పెషల్ గ్రాంట్లు తెచ్చే వాళ్ళ మేము బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు ఇవ్వట్లేదు, అక్కడ కూడా మేమే ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని వీళ్ళు కూడా ప్రచారం చేసుకునే అవకాశం చేసుకోవచ్చు. కానీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నటువంటి చోట్ల బీజేపీ బొక్కబోర్ల పడిందిగా. కర్ణాటకలో మరి డబుల్ ఇంజిన్ సర్కారే, హిమాచల్ ప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారే, ఎందుకు ఓడిపోయింది అక్కడ బీజేపీ? అందువలన అది ఒక మైండ్ గేమ్ తప్ప డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటిది ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి ఒక పైసా కూడా అదనంగా ఇవ్వడానికి ఎవరికి రైట్ లేదు. మరి ఇప్పుడు ఏంటి రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్న సోర్సెస్ ఏంటి? ఇప్పుడు ఇమ్మీడియట్ సోర్సెస్ అయితే భూములు అమ్మటం, అంతకుమించి లేదు. లేదా కొన్ని ప్రకటించినటువంటి పథకాలకి కొన్ని కోతలు పెట్టడం. కోతలు పెడితే మళ్ళీ జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. అదే కదా, ఇప్పుడు మనం పిగిలిపోయిన బట్టకి మనం మాస్కులు వేసామనుకోండి, ఒక దగ్గర కుడితే రెండో దగ్గర చిరిగిపోద్ది. అందుకని అదే పరిస్థితిలో ఇవాళ ఉంది. రెండోది, ఇప్పుడు మన రైతు బంధు అంటే సరే ఏదో పెద్ద భారం కాదు కనుక ఆల్రెడీ ఉన్నటువంటి భారాన్ని స్వల్పంగా ఏదో సర్దుబాటు. కానీ దళిత బంధు దగ్గరకు వచ్చేసరికి మెడకు చుట్టుకుంటుంది అనేది నా అభిప్రాయం. పెద్ద మొత్తంలో నిధులు. రెండోది, గత ప్రభుత్వం మీద కూడా వచ్చినటువంటి విమర్శలు ఏమిటంటే, మామూలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉంటాయి, ఆ నిధుల్ని కేవలం వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ నిధుల్ని ఖర్చు పెట్టకుండా ఆ నిధుల్ని ఇతర పథకాలకి వాళ్ళ కోసం అయినప్పటికీ ఇతర పథకాల రూపంలో ఖర్చు పెట్టారు. అందువలన ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి విమర్శ కూడా అదే, మీరు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏం చేశారు చెప్పండి అని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి, దాంతోపాటు దళిత బంధు నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయించాలి. ఎక్కడి నుంచి తెస్తారనేటువంటి సమస్య. అందుకని గత ప్రభుత్వము 17,000 కోట్లు ఎంతో కేటాయించినప్పటికీ ఏమి ఒక్క పైసా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకుపోయారు. 2 బడ్జెట్లో అదే చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారనేటువంటిది వీళ్ళకి సమస్య. అయితే ఏంటంటే ఇమ్మీడియట్గా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు లేవు నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ కూడా ముందు ఉంటాయంటున్నారు. లోక్సభ ఎన్నికలు 2 నెలలు 3 నెలలు ముందు వస్తాయంటున్నారు. ఒకవేళ రాకపోయినా కానీ మార్చి నాటికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన నాటికి ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. కాంగ్రెస్ కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోద్ది కనుక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్, లోక్సభ ఎన్నికల తర్వాతనే ప్రయారిటీస్ వీటన్ని నిర్ణయించుకుంటారు. ఈ లోపల మరి జనంలో తలెత్తేటువంటి ప్రశ్నలు, అమలు, ఇవన్నీ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే చేసేస్తాం, ఇన్స్టెంట్గా చేస్తాం అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. దానికి అదే పాజిటివ్ యాంగిల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టుగా 2 నెలల ముందు వచ్చిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినా ఈ స్కీమ్లన్నీ అమలు చేయడానికి అంటే అవకాశాలు తక్కువని చెప్పాలి. అప్పుడు లోక్సభ ఎన్నికలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీని మీద లోక్సభ ఎన్నికలకి ఎఫెక్ట్ పడుతుందని నేను అనుకోను. ఎందుకంటే ప్రభుత్వం కుదుర్చుకోవడానికి ఎవరైనా సామాన్య జనంలో కూడా అరే మొన్ననే కదా వచ్చింది, వెంటనే ఎన్నికలు వచ్చాయి అని ఒక అవకాశం ఇస్తారు. ఒక ఏడాది 6 నెలలు ఏడాది అవకాశం ఇస్తారు. అందువల్ల దానివల్ల ఏమి రాదు. అటువంటి పరిస్థితి వస్తుందని మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టి వెంటనే అమలు జరపడానికి కూడా కారణం అదే. ఎందుకంటే దీని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. గతంలో కాంగ్రెస్కి ఓటు వేయని మహిళలు కూడా ఇప్పుడు సానుకూలమైనటువంటి వైఖరితో వాళ్ళు వేపిస్తారు కూడా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కూడా. అందుకని వాళ్ళు ఒక 5% 10% ఓటు మొగ్గినా కానీ కాంగ్రెస్కి మంచి ఫెచ్చింగ్ ఉంటుంది. అందుకని ఇదంతా కూడా ఏ ప్రభుత్వమైనా పార్టీ అయినా రాజకీయం లేదా భవిష్యత్ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చేయదు. అందుకని రాబోయే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల మీద ప్రభావం పడదు, కానీ ఆ తర్వాత మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందులు డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే అప్పులు తీసుకోవడానికి లేదు, సమకూర్చుకోవాలంటే అదనపు పనులు వేయడానికి లేదు. అదనపు పనులు వేసేట్లయితే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు మరి జనవరిలోనో ఫిబ్రవరిలోనో జరుపుతారా లేదనేటువంటిది అనుమానమే. ఆ తర్వాత కనుక జరిపేట్లయితే అదనపు భారం వేస్తే పంచాయతీ ఎన్నికల మీద ప్రభావం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసనే వస్తాయి కదా. అందుకని అదనపు భారం వేస్తే ప్రభుత్వం మీద వచ్చే కాంగ్రెస్కి వచ్చిన మెజారిటీ సీట్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే వచ్చినాయి, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ వచ్చాయి. అందుకని గ్రామీణ ప్రాంతాల మీద అదనపు భారాలు మోపేటువంటి అవకాశం కనుక తీసుకునేట్లయితే వాళ్ళు దెబ్బతింటారు. అదే పట్టణాల మీద కూడా మోపినా కానీ ఇక్కడ ఇంకా వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది.
అందుకనే కత్తి మీద సాము, ముళ్ళ కిరీటం ఇట్లాంటి పదాలన్నీ కూడా అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము ముళ్ళ కిరీటమే. డెఫినెట్గా ఈవెన్ కేసీఆరే మళ్ళా వచ్చినా కానీ వైఫల్యాలు ఇంకా ఎక్కువ వేగంగా ఉంటాయి. దీనికి ఇంకా ఒక ఏడాది టైం అనే ఇస్తారు జనం. కేసీఆర్కి అటువంటి టైం కూడా ఇవ్వరు, ఎందుకంటే ఆల్రెడీ ఆన్గోయింగ్ కనుక ఏమయ్యా నువ్వు కంటిన్యూషనే కదా, నువ్వు మళ్ళీ ఇప్పుడు కబుర్లు చెప్తావేంటి అనేటువంటిది వస్తుంది. కానీ కాంగ్రెస్కు ఒక అవకాశం ఒక ఏడాది అంటే ఓడిపోవడం కేసీఆర్కి మంచిదైంది, ఒక విధంగా చెప్పాలంటే మంచిదైంది. సార్, తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బాత్రూంలో కాలు జారపడ్డారు. ఆయనకి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా జరిగింది. దానికి సంబంధించి మీరు ఒక ఆర్టికల్ రాస్తూ దాంట్లో ఆయన కాలు జారి పడ్డానికి జ్యోతిషులే కారణం అంటూ రాశారు. ఏంటి, వాళ్ళేం తప్పు చేశారు పాపం? ముందుగా కేసీఆర్ వయసు రీత్యా 70 ఏళ్ళు దాటినాయి కనుక ఆయన బాత్రూంలో పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం. దాని మీద సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ లేకపోతే జోక్స్ ఇవన్నీ కూడా ఫెయిల్. దీనికి కారకులు ఎవరు అంటే కేసీఆర్ వయసు కారకుడు అనేటువంటిది ఒకటి. రెండోది ఆ బాత్రూంలో ఉన్న పరిస్థితులు జారటం ఇటువంటివన్నీ కూడా సహజం ఎవరికైనా ఉంటుంది. జ్యోతిష్కులు ఎందుకు రాశారు? జ్యోతిష్కులు ఎందుకని రాశారంటే జ్యోతిష్కాన్ని నమ్మేటువంటి ప్రముఖుల్లో కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు అని సీట్ల సంఖ్యతో సహా జ్యోతిష్కులు ఆయన్ని తప్పుదారి పట్టించారు జోస్యాలన్నీ చెప్పి. ఒకటి. రెండోది, మనం ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి కనుక వెళ్ళేట్లయితే మీకు జలగండం ఉంది, రాబోయే 6 నెలల్లో మీకు ఆ గండం ఉంది, ఈ గండం ఉంది, అందుకని మీరు చెప్తుంటారు వాహన గండం ఉందని చెప్తుంటారు. మరి కేసీఆర్కి చెప్పినటువంటి వాళ్ళు బాత్రూమ్ గండం ఉందని ఆ ఉద్దేశంలో మీరు రాశారా? అంతే కదా, మరి బాత్రూమ్ గండం, మీకు బాత్రూమ్ గండం ఉంది, జలగండం ఉంది లేకపోతే అని మరి ఏ జ్యోతిష్కుడు చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే కేసీఆర్ బాత్రూంలో అవాయిడ్ చేస్తుండేవారు అనేటువంటి ఒక సరదాగా రాసినటువంటిది ఒకటి. ఇక్కడ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి కొట్టుకు చచ్చినట్టుగా ఈ జ్యోతిష్కులు అనేటువంటి వాళ్ళు రాజకీయ పార్టీల నాయకులు అందరినీ కూడా ఒక విధంగా చెప్పాలంటే తప్పుదారి పట్టించారు. కాంగ్రెస్కి చెప్పినటువంటి వాళ్ళేమో చాలా దాదాపు నామమాత్రం, ఒకళ్ళు ఇద్దరో తప్ప ఎక్కువ మంది మొత్తం అంతా కూడా బీజేపీకి చెప్పిన వాళ్ళు బీజేపీకి చెప్పారు, కాంగ్రెస్కి మన బీఆర్ఎస్కి చెప్పిన వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళందరికీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే లేదా వాళ్ళ జ్యోతిష్యం మీదనే వాళ్ళకే నమ్మకం ఉంటే ఎందుకు తప్పైంది అనేటువంటిది జనానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే వివరణ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళని ఆ విధమైనటువంటి తప్పుదారి పట్టించడానికి ఏ గ్రహాలు పనిచేశాయి? రాహుల్ పనిచేశారా, కేతువులు పనిచేసిందా, లేకపోతే ఏ గ్రహాలు అటువంటి తప్పుడు జ్యోతిష్యాలకే నిప్పుడు కల్పిందనేటువంటి ఇవన్నీ కూడా జ్యోతిష్యం అనేటువంటి దానికి ఒక శాస్త్రీయమైనటువంటిది లేదు. జనంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని ఆసరా చేసుకొని సొమ్ము చేసుకునేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. చూసాం మనం మ్యాచ్ ఆస్ట్రేలియాను భారత్ మ్యాచ్, అహ్మదాబాద్లో మ్యాచ్ గురించి కూడా జ్యోతిష్కులు భారత్ గెలవబోతుందని చెప్పేసి చెప్పారు. ఏమైంది? అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే మన బలహీనతలను సొమ్ము చేసుకునేటువంటి వ్యవహారాలు తప్ప ఇటువంటి వాటికి జనం దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులే కాదు, సామాన్య జనం కూడా. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయేది రాజకీయ నాయకుల కంటే సామాన్య జనమే ఎక్కువ ఇటువంటి వాళ్ళ చేతుల్లో అనేది గమనంలో ఉంచుకోవాలి.